అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ పై స్పందించింది టీటీడీ. శివజ్యోతి ఆధార్ టీటీడీ రద్దు చేసిందంటూ 4 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన టీటీడీ శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేశామనడం తప్పు అని వ్యాఖ్యానించింది. ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేయలేదని, తప్పుడు సమాచారం నమ్మకూడదని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వచ్చాలి. ఇప్పుడు ఒక 4 రోజులుగా నుంచి తిరుమలకు సంబంధించినటువంటి ఒక వీడియో, అంటే యాంకర్ సావిత్రి ఉన్నటువంటి శివజ్యోతిగా ఉన్నటువంటి ఆవిడ మీద అయితే మాత్రం గతంలో, అంటే అదొక 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక వీడియో వైరల్ గా అయితే మారింది. ఆ వీడియోలో కూడా తను శ్రీవాణి టికెట్స్ ఉన్న క్యూ లైన్ లో కొనుగోలు వచ్చేటప్పుడు తనతో పాటు ఇంకొక అతను కూడా, వాళ్ళిద్దరూ కూడా ఒక సెల్ఫీ వీడియోలో అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి అన్నప్రసాదం పైన అయితే మాత్రం కొన్ని అనుచిత వాక్యాలు కూడా చేస్తూ వీడియో అయితే, అది 2 సంవత్సరాల ముందు వీడియో ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితిగా మారింది. దాంట్లో అయితే మాత్రం ప్రసాదం కోసం అడుక్కోవడం కూడా చూస్తుంది. కానీ అడుక్కుంటున్నా కూడా మాకు ప్రసాదం దొరకట్లేదు, మేమైతే మాత్రం రిక్వెస్ట్ ఉన్నటువంటి బెగ్గర్స్ అనేసి దాంట్లో ఇటువంటి పదాలు అయితే ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ వీడియో బయట రావడంతో పాటుగా అది మొత్తం కూడా ఇప్పుడు ఒక 4 రోజుల్లో సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వీడియో వచ్చిన తర్వాత గతంలో 2 సంవత్సరాల ముందు వచ్చినటువంటి వీడియోను కూడా తన అకౌంట్ లో నుంచి కూడా డిలీట్ చేసి తను అధికారికంగా కూడా శివజ్యోతి హిందూ అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా బహిరంగంగా కూడా క్షమాపణలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన తర్వాత కూడా ఆ ఒక వీడియో మాత్రం ఎప్పుడు తన ఆధార్ కార్డు అయితే మాత్రం టీటీడీ బ్లాక్ చేసింది. తన ఇక మీదట వారి దర్శనానికి రావడానికి అయితే వీలు లేకుండా టీటీడీ ఆధార్ కార్డు బ్లాక్ చేసింది అనేసి ఒక రూమర్స్ రావడంతో అది ఎక్కువగా కూడా ఒక సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ కావడంతో పాటుగా దీనికి టీటీడీ కూడా స్పందిస్తూ ఒక తారీఖు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. యాంకర్ శివజ్యోతికి సంబంధించినటువంటి ఆధార్ కార్డుని టీటీడీ ఎప్పుడు కూడా బ్లాక్ చేయదు కూడా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతీసే విధంగా తను ప్రవర్తించినప్పుడు తను బహిరంగంగా కూడా సమాధానం చెప్పింది. క్షమాపణ చెప్పి తను ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన తర్వాత అలా చేయడం, ఒకవేళ దీనికి సంబంధించినటువంటిది అయితే మాత్రం విజిలెన్స్ అధికారులు తన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధమవుతారు. అలాగే తన మీద కేసులు పెట్టడానికి అయితే మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంతేగాని భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాత్రం ఎప్పుడూ కూడా ఆధార్ కార్డులు బ్లాక్ చేయడం అనేది అయితే మాత్రం ఇంతవరకు జరగలేదు అనేసి అయితే ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అన్య మతస్థులు కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలాంటిది ఆమె హిందూ భక్తురాలుగా కూడా ఉంది. అది కూడా హిందూకు సంబంధించి స్వామివారి భక్తురాలుగా అక్కడ గత 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేసి తనను కూడా చాలా వరకు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన ఆధార్ కార్డు పైన ఎటువంటి బ్లాక్ అయితే చేయట్లేదు, అటువంటి నిషేధం కూడా అయితే టీటీడీ అయితే చేపట్టలేదు అనేసి అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత అప్పటికీ కూడా శివజ్యోతికి సంబంధించినటువంటి ఒక ట్రోల్స్ కూడా ఎక్కువగా కావడంతో తన కూడా ఒక ఈ ట్రోలర్ ఈ బాధ అనుభవిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక యాంకర్ శివజ్యోతికి సంబంధించి ఆ ఒక వీడియో బయట రాగానే ఒక 3 రోజుల ముందుగానే ఒక వీడియో కూడా పోస్ట్ చేసి తను అకౌంట్ లో ఉన్నటువంటి పాత వీడియోలు కూడా ఆ తిరుమలకు సంబంధించినటువంటి తను తిరుమలకి నడిచొచ్చేటువంటి వీడియోలు, అలాగే అన్నప్రసాదం తీసుకునేటువంటి వీడియోలు, ఇంకా అక్కడ పుష్కరిణిలో మునిగేటువంటి వీడియోలు, ఈ 3 వీడియోలు కూడా తన అకౌంట్ లో నుంచి తొలగించింది. హిందూ భక్తులకి మనోభావాలు దెబ్బతీసే విధంగా అప్పుడు నేను ఇటువంటి కామెంట్స్ చేసినందుకు కూడా అందరూ కూడా నన్ను క్షమించాలి, వీళ్ళకందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను అనేసి మాత్రం ఒక పోస్ట్ కూడా చేసి, నేను ఒక భక్తురాలని, నేను అటువంటివి చేయకూడదు, ఒకవేళ అప్పుడు చేసినటువంటి పరిస్థితి వల్ల నేను మీకు అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాం అనేసి చెప్పారు. సో అయినప్పటికీ కూడా అది వైరల్ గా మారడంతో ఇది తిరుమలకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా కూడా ఎక్కువగా వైరల్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ కూడా ఒక వెబ్సైట్ లో కూడా
టీటీడీ ఫ్యాక్ట్ చెక్ అనేసి కూడా ఒక వెబ్సైట్ ను కూడా తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఎవరైనా ఫేక్ న్యూస్లు కానీ స్ప్రెడ్ చేస్తుంటే వారి మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామనేసి అయితే స్పష్టం చేసింది. ఆ ఒక వెబ్సైట్ లో ఇటువంటి రూమర్స్ అలాగే వైరల్ గా మారినటువంటి వాటిని చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనేసి అయితే మాత్రం టీటీడీ తెలిపింది. టీటీడీకి సంబంధించినటువంటి ఎటువంటిది కూడా అధికారికంగా ప్రకటన లేకుండా ఇటువంటి వైరల్ చేస్తే మాత్రం వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయనేసి అయితే చెప్పారు. ఇంతవరకు తిరుమలకు సంబంధించినటువంటి ఏ భక్తుల పైన కూడా ఆధార్ కార్డు బ్లాక్ చేసినటువంటి దాఖలాలు వరకు లేవు అనేసి అయితే టీటీడీ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని ఓకే, థ్యాంక్ యూ నరేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.